పార్టీని వీడి దొంగలతో చేరేవారి గురించి బాధ లేదన్నారు కేసీఆర్. తెలంగాణ సాధించిన తమకు ఇదో లెక్క కాదన్నారు. పార్టీ నాయకులను తయారు చేస్తుందే తప్ప నాయకులు పార్టీని ప్రభావితం చేయలేరన్నారు. ఆనాడైనా ఈనాడైనా నాయకులను తయారు చేసుకుంది పార్టీనే అని చెప్పారు కేసీఆర్. మెరికల్ లాంటి యువ నాయకులను పార్టీ సృష్టిస్తుందన్నారు. రెట్టించిన ఉత్సాహంతో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేద్దామని పిలుపునిచ్చారు కేసీఆర్. ప్రజా ఆకాంక్షలను నెరవేర్చే సత్తా తమకే ఉందన్నారు ఆయన. అనేక సమస్యలు తెలంగాణ రాకముందున్నటువంటి అనేక సమస్యలు తీర్చి పేదసాగానికి పురాణ మతాలకు అతీతంగా అన్నా కూడా మనం ఆడుతున్నాం. కొన్ని సందర్భాల్లో ఏమైందంటే కొంత అత్యాశపడి కావచ్చు, కొంత ఆగమని కావచ్చు, కొన్నిసార్లు అబద్ధ ప్రచారాలు నమ్మి కావచ్చు, ప్రజాస్వామ్యంలో పోతావచ్చు. అట్లాంటి సందర్భంలో మనం వచ్చింది మనం ఎన్నికల్లో ఓటర్ పాలేగా. మీ అందరితో నేను కోరేది, రాజకీయం అంటే మేము అధికారంలో లెక్క మీ అందరితో కూడా నేను కోరేది, దయచేసి మంచిగా నిబద్ధతతో ధైర్యంగా ఎక్కడ వాళ్ళు అక్కడ పనిచేయండి. మీరు కోరుతున్న వాళ్ళకైతే మంచి డైనమిక్ ఎమ్మెల్యే ఉన్నది. ఆయన డాక్టర్ పని ఈ పని ఆ పని అని కలిసి చేస్తారు. సరే జగిత్యాలలో ఒక ఆయన పోయి దొంగలు గచ్చిపోయాడు కదా, మనం ఆయన సృష్టించాం. మన కొన్నదానిలోనే మళ్ళీ ఒక బుల్లెట్ తయారు చేసుకొని కొడతాం, దానికి ఇబ్బంది ఏం లేదు. అది ప్రజలు కూడా నిర్ణయం చేస్తారు టైం వచ్చినప్పుడు. మన జై తెలంగాణ 2001 నుంచి మొదలు పెట్టిపోతే మనకి ఎమ్మెల్యే ఉన్నాడా, ఎంపీ ఉన్నాడా, ఎవరైనా మంత్రి ఉన్నాడా